నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, యేసయ్య ఘనమైన నామములో వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా నిన్ను మహిమపరచడానికి సహాయపడినందుకు స్తోత్రాలు. ఆరాధనలో ప్రవేశించక మునుపు చదవబడిన వాక్య భాగములో నుంచి ఆరాధన కొరకై మాకు కావలసిన చక్కటి మీ మాటలు మాకు అనుగ్రహించండి. మీ మాటలు మా హృదయంలో ఉంచుకొని ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి మమ్మలను సిద్ధపరచమని నీ దాసుడు బలహీనుడు బలపరచుము తండ్రి. నీ మహిమ కొరకు వాడుకొనమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి మొదటి పత్రిక రాస్తూ 2వ అధ్యాయం 9వ వచనములో ఇందును గూర్చి అని వ్రాయబడిన ప్రవచనం వారికి గుర్తు చేస్తున్నాడు. ఇందును గూర్చి వ్రాయబడి ఉన్నది అన్నాడు. ఇందును గూర్చి మాట రాయబడింది అంటే మనం ఈ 2వ అధ్యాయము 6 నుంచి చదువుతున్నప్పుడు పౌలు ఏమంటాడంటే 6వ వచనం చూడండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని. 6వ వచనములో పౌలు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధిస్తున్నాడు. పరిపూర్ణులు అంటే ఆత్మీయంగా ఎదిగిన వారు. వారి మధ్య జ్ఞానాన్ని గూర్చి బోధిస్తున్నాడు. అయితే కింద అంటాడు, అది ఈ లోక జ్ఞానము కాదు. లోక సంబంధమైన జ్ఞానాన్ని గురించి పౌలు వాళ్ళకు చెప్పడం లేదు అని 7వ వచనంలో దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము, ఈ జ్ఞానము మరుగయుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. 6వ వచనం 2వ లైన్లో అది ఈ లోక జ్ఞానము కాదు అని 7వ వచనములో పౌలు చెప్పే జ్ఞానము దేవుని జ్ఞానము అని 7వ వచనంలో చెప్పినాడు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము అన్నాడు.
ఈ జ్ఞానము ఏమై ఉంది? మరుగై ఉండెను అన్నాడు. తర్వాత చివరిలో ఆ జ్ఞానము జగదుత్పత్తికి ముందుగానే దేనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించును. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, ఈ జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తే. కాబట్టి పౌలు పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాను అని, అది లోక జ్ఞానం కాదు అని చెప్పి దేవుని జ్ఞానం బోధిస్తున్నాను. ఆ జ్ఞానము మరుగై ఉంది. జగదుత్పత్తి అంటే సృష్టిని దేవుడు చేయక ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించాడు అని చెప్పినాడు. ఇప్పుడు 8వ వచనం, అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. లోకాధికారులలో ఈ జ్ఞానమైన క్రీస్తు వాళ్ళకి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందరు. ఈ జ్ఞానమైన క్రీస్తు ఎవరో లోకాధికారులకు తెలిసి ఉంటే వారు ఆయనను ఏం చేసేవాళ్ళు కాదు, సిలువ వేసి ఉండేవాళ్ళు కాదు. ఆనాడు లోకాధికారులు సిలువ ఎందుకు వేశారంటే యేసుక్రీస్తు ఎవరో వారికి తెలియదు. చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 17-18 వచనాలు. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను దేవుడు క్రీస్తు శ్రమ పడతాడు, చనిపోయి తిరిగి లేస్తాడని ప్రవక్తల నోట ముందుగానే దేవుడు పలికించినాడు. అది నెరవేరడానికి పేతురు ఏం చెప్తున్నాడంటే, మీరు మీ అధికారులు తెలియక యేసుక్రీస్తుని ఏం చేశారు? చంపారు, సిలువేశారు. యేసుక్రీస్తు ఎవరో ఆనాడు చంపేవారికి తెలుసుంటే వాళ్ళు ఆయనను సిలువేసేవాళ్ళు కాదు. ఇంకా చూడండి, 13వ అధ్యాయం అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 27వ వచనం. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చిరి. యెరూషలేములో కాపురముండే అధికారులు యేసు ప్రభువును ఎరగలేదు, గ్రహించలేదు. ప్రతి విశ్రాంతి దినాన వాళ్ళు ప్రవచనాలు చదువుతున్నారు కానీ వాటిని కూడా గ్రహించలేదు. యేసును ప్రవచనాలని గ్రహించక యేసుకు శిక్ష విధించి సిలువ వేయడం ద్వారా వాళ్ళు ఏ ప్రవచనాలు అయితే చదువుతున్నారో వాటిని ఏం చేశారు? నెరవేర్చినారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆనాడు యేసును సిలువేసేటప్పుడు ఆ నాయకులకి అధికారులకి జ్ఞానమైన క్రీస్తు వాళ్ళకు తెలియదు. అందుకనే పౌలు కొరింథీయులకు రాస్తూ, ఈ లోకాధికారులకు గనక జ్ఞానమైన యేసు గనక తెలిసి ఉంటే మహిమా స్వరూపి అయిన క్రీస్తుని ఏం చేసేవాళ్ళు కాదు, సిలువ వేసి ఉండేవాళ్ళు కాదు అని చెప్పి అప్పుడు 9వ వచనం ఈ ప్రవచనం చెప్పినాడు. ఇందును గూర్చి అంటే యేసుక్రీస్తు జగదుత్పత్తికి ముందే ఆ జ్ఞానమైన క్రీస్తు మన కొరకు సిద్ధంగా దేవుడు ఉంచాడు.
అది లోకాధికారులకు తెలియక సిలువ వేశారు. ఇందును గురించి ఏమని రాయబడి ఉందంటే, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది అని చెప్పినాడు. పౌలు ఏం చెప్తున్నాడంటే, జ్ఞానమైన క్రీస్తును దేవుడు జగదుత్పత్తికి ముందే మన కొరకు ఏం చేశాడు? నియమించాడు. ఆయన మన కోసం, మన రక్షణ కోసం సిద్ధపరిచాడని చెబుతూ ఆయన ఏమన్నాడంటే, ప్రవచనం ఒకటి ఉంది. ఏంటంటే, దేవుడు ఆయన్ను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి మన కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరము కాలేదు అన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్మారో, శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ క్రీస్తుని ఎవరైతే నమ్మారో అలాంటి వారి కోసం దేవుడు కొన్నిటిని ఏం చేశాడు? సిద్ధపరిచాడు. పిల్లరా, దేవుడు మనల్ని రక్షించి మన కోసము ఆయన కొన్ని సిద్ధపరిచాడు. ఆ సిద్ధపరిచినవి మన కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయానికి గోచరము కాదు. ఉదాహరణకి పరలోకం ఉంది. మనకు కనిపించిందండి, మనకి వినిపించిందండి. పరలోకం గురించి భూమి మీద మీరు ఎంత విన్నా కూడా ఒకరోజు పరలోకం పోయిన తర్వాత అయ్యో ఇట్లుంటుందండి అని ఎప్పుడు నేను విన్నది కొంతే విన్నాను, కానీ పరలోకం ఇంత బాగుందే అని ఆశ్చర్యపోతాను. పరలోకమున గురించి ఎంత విన్నా కూడా మనం వినేది చాలా తక్కువ. అది చెవికి వినబడలేదు, మన హృదయానికి గోచరము కాదు. పరలోకం అనేది ఇట్లుంటుందేమని ఊహించుకోవడానికి భూమి మీద లేదు. అది ఇంతవరకు నువ్వు చూసిన ఏది కూడా పరలోకముతో పోల్చడానికి వీలు లేనటువంటిది. అలాంటి వాటిని దేవుడు మన కోసము సిద్ధం చేశాడు. ఉదయకాల సమయంలో దేవుని ప్రేమించే మన కొరకు దేవుడు ఏం సిద్ధపరిచాడో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మన కొరకు సిద్ధపరిచిన ఆ దేవుణ్ణి హృదయమార స్తుతించి ఆరాధిద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 29-32 వచనాలు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. మొట్టమొదటిది మన కోసం ఏం సిద్ధపరిచాడు? రక్షణ, సిద్ధపరిచిన రక్షణ. ప్రియులారా, మన కోసం దేవుడు మొట్టమొదటిగా ఏం సిద్ధపరిచాడంటే రక్షణ సిద్ధపరిచాడు. రక్షణ కోసం మనం ఏం చేయాల్సిందేమీ లేదు. రక్షణ కార్యం సిలువలో ప్రభు సిద్ధపరిచాడు. దేవుడు రక్షకుడైన యేసుని లోకానికి పంపించి కల్వరి సిలువలో ఆయన మన కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి చనిపోయి తిరిగి లేచి రక్షణ కార్యం అనేది ఏం చేశాడంటే రెడీగా ఉంచాడు. అంతే. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? సిలువ కార్యాన్ని హృదయంలో నమ్మి ఆ రక్షణ హృదయపూర్వకంగా స్వీకరించడమే. ఎంత సులువు కదా. కానీ చాలామందికి ఈ రక్షణ స్వీకరించడానికే కష్టమవుతుంది. ఒక ఆయన అన్నాడు, యేసు ప్రభుని నమ్ముకో బ్రదర్, ఆయన నిన్ను రక్షిస్తాడంటే ఆయన అంటాడు నా పిల్లలు పెళ్ళి కావాలంటాడు. ఎంత కష్టమవుతుంది ఆయనకు కదా. రక్షణ పొందితేనంట పిల్లలకి ఏం కాదు, పెళ్ళి కాదంట. ఈ లోపల చచ్చిపోతే
ఎవరు చేయాలి పెళ్ళి? మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు నీ కొరకు మిగతావి ఇస్తాడే ఇవ్వలేడా? కానీ చాలామంది ఈ రక్షణ స్వీకరించడానికి ఎంత ఇబ్బంది పడతారో. ఒక ఆమె అనింది, యేసు ప్రభు దేవుడని తెలుసు కదమ్మంటే తెలుసు సార్ అనింది. మరి యేసుని నమ్మి రక్షణ పొందొచ్చు కదా అంటే ఆమె ఎన్ని సాకులు చెప్తుందంటే అన్ని సాకులు. ప్రియులారా, మన కొరకు ఆయన రక్షణ సిద్ధపరిచాడు. రక్షణ అనేది బైబిల్లో ఉంది, ఆ గొప్ప రక్షణ. హెబ్రీ 2:3 ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు. సిలువలో రక్షణ కార్యం ప్రభువు చేసి ఆ రక్షణ సువార్త మన దాకా తీసుకొని వచ్చి రక్షణ నీ కొరకు సిద్ధంగా ఉంది స్వీకరించంటే స్వీకరించడానికి మనసు లేకపోతే ఆ గొప్ప రక్షణ తృణీకరిస్తే మనం శిక్ష ఎట్లా తప్పించుకుంటాం. అందుకనే ప్రియులారా, ఆ రక్షణ స్వీకరించి రక్షణ పొందాలి. దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాటిలో మొదటిది రక్షణ. ఆయన రక్షణ మన కోసము సిద్ధపరిచాడు. రెండవది యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. రెండవది, మన కోసం ఏం సిద్ధపరచబడుతుందంటే స్థలము, నివాసములు. ఈ లోకములో మనకు నివాసం ఉన్న లేకపోయినా క్రీస్తుని నమ్మిన వాళ్ళకి ఏముందండి? పరలోకములో నివాసం ఉంది. ఆయన మన కోసం రెండోది ఏం సిద్ధం చేస్తున్నాడంటే స్థలం సిద్ధం చేస్తున్నాడు. ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకేం లేదండి, స్థలం లేదు. యేసుప్రభు అన్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గోళ్ళు ఉన్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి ఏమి లేదు, స్థలము లేదు. యేసు ప్రభు ఎక్కడికి వచ్చినా ఏమడగాల్సి వస్తుంది? స్థలమియుడి అని. ఎందుకంటే యేసుక్రీస్తుకి ఈ లోకంలో ఏమి లేదండి, స్థలము లేదు. ఆయన చనిపోయినప్పుడు సమాధి చేయడానికి 6 అడుగుల స్థలం కూడా లేదు. ఆయన పుట్టినప్పుడు సత్రముల స్థలం లేదు, ఆయన వెళ్ళినప్పుడు ఎక్కడికి పోయినా స్థలం లేదు, చనిపోయినప్పుడు సమాధి కూడా ఆయనకి స్థలం లేదు. ఆ స్థలం లేని ఆ యేసు ప్రభుకి మన హృదయంలో స్థలం ఇస్తే నీ కొరకు పరలోకములు ఏమిస్తాడు? ఆయన స్థలం ఇస్తాడు. మన కోసము ఆయన స్థలం సిద్ధం చేస్తున్నాడు. ఇది రెండవది. మూడవది 31వ కీర్తన. 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మూడవదిగా మన కోసం ఏం సిద్ధపరిచాడంట? మేలు. మొదటిగా రక్షణ సిద్ధం చేశాడు, రెండవది మన కోసం స్థలము సిద్ధపరుస్తున్నాడు, మూడవదిగా మనకు మేలు సిద్ధపరిచాడు. ఎవరికి సిద్ధపరిచాడు? ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము అని ఉంది. కింద నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం. ఎవరైతే ప్రభువుని నమ్మి భయభక్తులు కలిగి జీవిస్తారో, ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయిస్తారో అలాంటి వారికి ఆయన ఏం చేశాడంటే పైన ఎంతో గొప్ప మేలు అన్నాడు పైన, కిందేమో మేలు ఎంతో గొప్పది అన్నాడు.
ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడి ఆయన్ని ఆశ్రయించే వారికి ఆయన దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలు ఎంతో ఎంతో గొప్పది. ఒకసారి ఒక సేవకుడు అన్నాడు, ఏమన్నాడంటే ఆయనకు నాటుకోడి చికెన్ అంటే బాగా ఇష్టమంట. ఏమి ఇష్టమండి? నాటుకోడి చికెన్. ఆయన చిన్నప్పుడు జరిగిన సంఘటన చెప్పినాడు. ఆయన నాటుకొని వస్తే ఎప్పుడు ముందు ఉంటాడంట, ఆడ ఉడుకుతుంటేనే అయిందా 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 అని తిరుగుతుంటాడంట. అంత ఇష్టం. ఆయన పెద్ద అయిన తర్వాత చెప్పినాడు ఆయన నాటుకోడి చికెన్ అంటే బాగా ఇష్టం అంట ఆయనకి. అయితే ఒకరోజు వాళ్ళ నాన్న ఏం చేశాడంటే వాళ్ళ ఇంట్లో ఉన్న కోడి పుంజును పట్టుకొని కోసి తల్లికిస్తే వండుతుంటే ఎప్పుడెప్పుడు తిందామని తిరుగుతుండేసరికి వాళ్ళ పాస్టర్ వచ్చాడంట. ఆయన లావుకు లావు ఎత్తుకుంటాడంట. రాగానే వీడు అనుకున్నాడంట, చిన్నగా ఉన్నాడు అప్పుడు, అమ్మ వచ్చిండ్రా మా పాస్టరు, ఇప్పుడు మా నాయన అంటాడు. ఏమని? మా నాన్న బ్రదరు వచ్చారు కదా భోంచేసి పోండి అంటారు. తోడి పెడతారు, ఈ చికెన్ మొత్తం తినేస్తాడు అని మనసులు అనుకుంటున్నాడంట. ఇంతలో వాళ్ళ నాన్న అన్నాడంట, బ్రదర్ నేను ప్రార్థన చేసి పోతానంటే, ఎట్లా వచ్చారు కదా వంట ఎందుకు భోంచేసి పోండి అన్నాడంట. వద్దులేండి వెళ్తాను అంటే, లేదు తినిపోవాలనేసరికి సరేలే అని చెప్పి కూర్చున్నాడంట. ఈడు తొంగి చూస్తున్నాడంట. అరే ఇప్పుడు నేను తిందామనుకునేసరికి టయానికి మా పాస్టర్ వచ్చినాడు, ఇప్పుడు ఈయన మొత్తం తింటాడేమో అని చిన్న పిల్లోడంట తొంగి చూస్తున్నాడంట. వాళ్ళ నాన్న వాళ్ళ పాస్టర్ గారు ఇద్దరు కూర్చున్నారు. ఆమె ఏం చేసిందంటే వడ్డిస్తామంటే పాస్టర్ గారు 2 ముక్కలు వేసుకోండి అని వేస్తామంటే అనుకున్నాడు, నాకు 2 ముక్కలు కూడా లాస్ట్కి ఉంటాయా ఉండవా, ఏంది వీళ్ళిద్దరికీ మా అమ్మ ఇట్లా పెడుతుంది అని చెప్పి లోపల తొంగి చూస్తా మనుషులు అనుకుంటున్నాడంట. అనుకుంటా బాధపడతా లాస్ట్లో గంట తిప్పుతుంటే సౌండ్ వస్తుందంట. అయ్యో అయిపోయినట్టున్నాయా, ఉన్న ముక్కలన్నీ తీసి మా అయ్యగారు మా నాయన ఇద్దరు తినేసినారు అని వీడు అలిగి అడిగిపోయినాడు. బయట ఒక చెట్టు ఉంటే చెట్టు కింద పోయి అలిగి కూర్చొని ముఖమంతా ఒకలాగా పెట్టుకొని ఇంకా అలిగి కూర్చునేసరికి వాళ్ళిద్దరు తిన్నారు, అయిపోయింది. వాళ్ళ అమ్మ వచ్చి అరే నీకు కూడా అన్నం పెడతారా అంటే, నాకు వద్దు పో అంటున్నాడు. ఎందుకు? అలిగినాడు. నేను తిందామనుకున్నదంతా వాళ్ళకి పెట్టేసి ఇంకా నాకేం పెడతావు అన్నట్టు అలిగి చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మ వెళ్ళి భుజం మీద చేయి పెట్టి, లేదురా నీకు పెడతాను రారా అంటే, ఏం పెడతావు నువ్వు? ఆడ గంట తిప్పుతుంటే నేను చూడలేదా, సౌండ్ వచ్చేంతసేపు తిప్పి పోస్తుంది, ఇంకేముంది అని అంటున్నాడు. ఆయన లేదురా ఉందిరా, నువ్వు రారా, నువ్వేం బాధపడకరా, నువ్వు అట్లా అనొద్దు, మన అయ్యగారు కదా మన కోసం ప్రార్థన చేస్తాడు కనుక నువ్వు అట్లా అనకూడదురా అంటే, ఏమనకూడదు ఇప్పుడే రావాలా అని వాడు అంటుంటే, అనకూడదురా అట్లా అనకూడదు అని చెప్పి మెల్లగా లోపలికి తీసుకొని వచ్చి కూర్చోబెట్టిన తర్వాత వెంటనే వాళ్ళ అమ్మ పాతకాలంలో ఉంటాయి కదా చెక్క బీరవాళ్ళు, అందులో ఒక చిన్న గిన్నె తీసి గిన్నెలోంచి తెచ్చి వాని ముందు కూర పెట్టిందంట. పెట్టగానే ఇది ఎక్కడిది అంటే, నీ కోసం తీసి దాచి ఉంచారా అని చెప్పేదంట. అప్పుడు ఆయన చెప్తాడు, ఇప్పుడు పెద్ద సేవకుడు అయినాడు, ఆయన చెప్తాడు, నా తల్లే నన్ను ప్రేమించి ఏం చేసింది, ముందుగానే మంచి ముక్కలన్నీ ఏరి పక్కకు పెట్టింది. నా తల్లే నన్ను ప్రేమించి నా కొరకు ఎంత మంచివి దాచి ఉంచితే మన పరలోకపు తండ్రికి మన మీద ఎంత ప్రేమ. అందుకే ఆయన్ని ఆశ్రయించే వారికి ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ప్రియులారా, ఆయన అంటాడు, నా తల్లి ఒక మనిషి నన్ను కన్నందుకు నా మీద ప్రేమతో ముందుగానే మంచి ముక్కలు నేరి గిన్నెలో పెట్టి లోపల పెడితే పరలోకపు తండ్రి మన కొరకు దాచి ఉంచిన ఆ మేళ్ళు ఎంత గొప్పవి అన్నాడు.
అందుకే బైబిల్ యేసుప్రభు అన్నాడు, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకి మంచి వాటిని ఇవ్వాలనుకుంటారు, అయితే మీ పరలోకపు తండ్రి అంతకంటే గొప్పవాడు. కనుక ఆయన మనకు శ్రేష్టమైనవి మంచి ఈవులు ఇచ్చే దేవుడు. కాబట్టి ఆయన మూడవదిగా మన కోసము ఏం చేశాడంటే మేలు దాచి ఉంచాడు. తర్వాత నాలుగవదిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నాలుగవదిగా మనకు ఏం సిద్ధపరిచాడంట? జీతం ఎవరికి ఇస్తారు? పనిచేసిన వాళ్ళకా, పనిచేయని వాళ్ళకా? పనిచేసిన వాళ్ళకే జీతం. ఈ భూమి మీద పని చేయకుండానే జీతం తీసుకుంటారేమో, కానీ ప్రభువు దగ్గర పని చేసిన వారికే జీతం ఇస్తాడు. అందుకే ఆ ముందే ఉంది, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం. నాలుగవదిగా మన ప్రభు మన కోసం ఏం సిద్ధపరిచాడు? జీతం సిద్ధపరిచాడు. ఆయన కొరకు ఎవరైతే కష్టపడతారో, ఆయన కొరకు ఎవరు ప్రయాసపడతారో వారికి ఆయన జీతం తీసుకొని వస్తున్నాడు. అందుకే కొరింథీ మొదటి పత్రిక 15:54 పౌలు అంటాడు, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థం కాదని ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిగా ఉండండి. ప్రభు కొరకు మనం ఏం చేసినా ప్రియులారా ప్రభు మర్చిపోడు. హెబ్రీ పత్రిక 6:10 పౌలు అంటాడు, ఏమంటాడంటే, ప్రభు నామమును బట్టి మీరు చూపిన ఉపకారం మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని పేరట మనం ఏమి చేసినా మనం మర్చిపోతామేమో, కానీ దేవుడి యొక్క లెక్కలో రాసుకుంటాడు. ఒక దినాన మనం ప్రభు దగ్గరికి పోయినప్పుడు ప్రభు కొరకు మనం చేసిన ప్రతి దానికి మనకి ఇవ్వాల్సిన జీతం ఆయన సిద్ధంగా ఉంచాడు. ఈ లోకంలో ప్రభు కొరకు మనం చేసిన పనికి జీతమును సిద్ధపరిచాడు. ఒక దినాన మనం ప్రభు దగ్గర ఎంత జీతం తీసుకుంటామో, ఈ లోకంలో ప్రభు కొరకు మనం ఏదైతే చేస్తామో అదే ఆ రోజు మనకు జీతం. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? 4. 1, మన కొరకు రక్షణ సిద్ధం చేశాడు. 2, స్థలం సిద్ధపరుస్తున్నాడు. 3, మన కోసం మేలు, అది మామూలు మేలు కాదు, గొప్ప మేలు సిద్ధం చేశాడు. 4వది, మన కోసం దేవుడు జీతం సిద్ధపరిచాడు. చివరిగా ఈ మాట చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. 5వదిగా ఏం సిద్ధం చేశాడు? రాజ్యం. మన కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధం చేసినాడు. ఎప్పటి నుంచి సిద్ధం చేస్తున్నాడు? లోకం పుట్టినది మొదలుకొని. ఈ లోకం పుట్టిన కానుంచి ఆయన మన కోసం ఒక రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ లోక రాజ్యాలన్నీ ఒక దినాన పోతాయి, ఒక దినాన క్రీస్తు రాజ్యము రాబోతుంది. ప్రియులారా, క్రీస్తు రాజ్యం వచ్చినప్పుడు ఆ రాజ్యంలో మనమందరం ప్రవేశిస్తాం. ఎవరందరూ చెప్పండి? మనమందరమా? కుడివైపున ఉంటేనే పోతావు. అది కుడివైపున ఉన్నవారెవరు? ఆశీర్వదించబడిన ప్రజలు.
వారు గొర్రెలు అన్నారు. గొర్రెలు అంటే క్రీస్తుని నమ్మిన వారు. క్రీస్తుని నమ్మకుండా ఎడం పక్కన మేకలు ఉన్నాయి. మేకలు ఏడిగిపోతాయి చెప్పండి? ఈ అధ్యాయం అక్కడికి చివరికి వచ్చేసరికి వాళ్ళు నిత్యాగ్ని గుండంలోనికి పోతారంట. వాళ్ళు శిక్ష పొందుతారు. క్రీస్తు నమ్మకపోతే నువ్వు గొర్రెల మధ్య ఉన్నా నువ్వు వేరైపోతావు. ఒకరోజు నువ్వు నిత్య నాశనానికి పోతావు. మందిరానికి వచ్చిన వాళ్ళంతా దేవుని రాజ్యానికి పోతారని బైబిల్ చెప్పదు. ప్రభువుని నమ్మి రక్షణ పొంది ప్రభు బిడ్డలంగా చేయబడి దేవుని చేత ఆశీర్వదించబడిన వారమైతే ప్రియులారా, ఒకరోజు మన ప్రభు వస్తాడు. వచ్చి అంటాడు ఏమని? నా రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి, అది మీకోసమే సిద్ధం చేశాను అంటాడు. ఆయన రాజ్యం ఎట్లుంటుందో తెలుసా? ఆ రాజ్యంలో నీతి ఉంటుంది, ఆ రాజ్యంలో సమాధానం ఉంటుంది, ఆ రాజ్యంలో ఎటువంటి అన్యాయము ఉండదు. దేవుడే మనకు న్యాయాధిపతిగా ఉండి ఆయనే మనకు తీర్పు తీరుస్తాడు. ఆ రాజ్యంలో ఎటువంటి అన్యాయం అక్రమం ఉండదు, నీతి పాలన, అప్పుడు సంతోష సమాధానాలు ఉంటాయి. కనుక ఆ రాజ్యం మన కోసం సిద్ధం చేస్తున్నాడు. ప్రియులారా, ఆయన్ను ప్రేమించే మనకు ఆయన రక్షణ సిద్ధం చేశాడు. ఆ రక్షణ మనం పొంది రక్షించబడితే రెండవది పరలోకములో మన కోసం స్థలం సిద్ధం చేస్తున్నాడు. మూడవది మన కొరకు ఎంతో గొప్ప మేలు సిద్ధపరిచాడు. అంతేకాదు మన కోసం జీతం సిద్ధం చేస్తున్నాడు. అంతేకాదు ఒకరోజు క్రీస్తు వస్తాడు, ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యం మన కొరకు సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి మన కొరకు సిద్ధపరిచిన ఈ మాటలు మన హృదయంలో ఉంచుకొని మన కోసం వీటన్నిటిని సిద్ధపరిచిన మన దేవుణ్ణి హృదయమార స్తుతించి ఆరాధిద్దాం. అందరం లేచి నిలబడి ఒక చిన్న పాట పాడు.